హెల్తీ అండ్ టేస్టీ బాదం పాలు ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక గుప్పెడు బాదం పలుకులు ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. తర్వాత రోజు పొద్దున్నే ఒకసారి కడిగేసుకొని శుభ్రంగా పైన ఉన్న తొక్కంతా ఒలిచేసి అన్ని చిన్న మిక్సీ జార్లో వేసేసుకొని 2 యాలకులు కూడా వేసుకొని కొంచెం పచ్చిపాలు అయితే పోసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలో 1/2 లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పోసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పొంగు రానివ్వాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత 1/2 కప్పు పంచదార, కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని ఇలాగే పాలు కొంచెం దగ్గర పడేంత వరకు కొద్దిసేపు అయితే పాలు అయితే కాచుకోవాలి, కలుపుకుంటూ మేగడ పట్టకుండా. కుంకుమ పువ్వు వేయటం వల్ల మంచి కలర్ అయితే వచ్చింది. 5-6 పొంగులు వచ్చి పాలు కొంచెం చిక్కగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ కూడా వేసేసుకొని కలుపుకుంటూ మరొక 5 నిమిషాల పాటు ఇలాగే పాలు అయితే మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని గ్లాస్లో పోసేసుకొని పైన కొంచెం జీడిపప్పు, బాదాము, పిస్తా పలుకులు వేసుకొని తాగుతుంటే చాలా బాగుంటాయి. ఇవి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తాగొచ్చు.